25th ఒరిజినల్గా 25th అనుకున్న డేట్ ఈ సినిమాకి వాసును వంశీ లేదు సార్ మనం 12th వద్దామంటే కొంచెం అడ్వాన్స్ చేసాం బట్ ఇట్ వెంట్ బ్యాక్ టు 25th వాట్ ఎవర్ ద రీజన్స్. హిందీలో అంటే బేసిక్గా ఒక 30 ఏళ్ళ క్రితం సినిమాలు తీసిన టైంలో ఒక 2-3 సినిమాలు హిందీలో తీసినప్పుడు ఒక సామెత ఉండేది, హిందీ సామెత ఏంటంటే ఏదో ఈవెంట్లో చెప్పాను మళ్ళీ చెప్తాను. లేదు ఫ్లాప్ ఫిల్మ్ బనానా పడతాయి, హిట్ ఫిల్మ్ బన్ జాతాయి అంటే సమ్ టైమ్స్ వెన్ యూ థింక్ ఇట్స్ వెరీ ట్రూ. అర్థమైంది నీకు లక్ష్మి? ఫ్లాప్ ఫిల్ము కష్టపడి చేయాలంట, హిట్ ఫిల్మ్ దానికి అయిపోతుందంట. నువ్వు ఆ మొహం పెట్టగానే చెప్పాల్సి వచ్చింది ఎక్స్ప్లెనేషన్, అది క్వశ్చన్ మార్క్. సో 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 అది మాట. సో 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 సమ్కి ఏంటంటే సో యూనో కొన్ని డైరెక్షన్స్ అటు వెళ్తూ ఉంటాయి. రియలీ ఇఫ్ ఇట్స్ ద ఫిల్మ్ ఇస్ బ్లెస్డ్ ఇనఫ్ దెన్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కూడా ఇది అందరూ హారర్ అంటున్నారు, ఇది థ్రిల్లర్ ఫిల్మ్, ఇది టింజ్ ఆఫ్ హారర్. కానీ డెఫినెట్గా ఈ సినిమా చూసి బయటకు వచ్చిన వాసు వీళ్ళందరూ చెప్పినట్టు భయం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎంత కాదనుకున్నా, ఎంత ఛాలెంజ్ చేస్తున్నా మీరు అట్లీస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ దట్ ఫియర్ విల్ బీ ఇన్ యూ. సో అట్ ద సేమ్ టైమ్ you'll have a good feeling also. When you come, you'll have a combined feeling. So having said that, thanks for coming. మరి 25th వరకు ఎట్లా మేము ఈ పనులు చేస్తూనే ఉండాలి, ప్రోగ్రామ్లు పెడుతూనే ఉండాలి కాబట్టి విల్ కీప్ మీటింగ్. అండ్ టీం గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. ఈ టీంలో కొత్తగా అంటే మొన్న ఆల్రెడీ మాట్లాడేసాను డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి, వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడాలి, సిరి, హెబ్బా అండ్ అరుణ్. ఈ ఫిల్మాకి కాస్టింగ్ చేసినప్పుడు కాస్టింగ్ చాలా కష్టపడ్డాం, అంతకుముందు చెప్పినట్టున్నాను. చాలామంది అనుకుని దెన్ ఫైనలీ వి బాయిల్ డౌన్ టు హెబ్బా కానీ, అరుణ్ కానీ, సిరి కానీ, ఇంకొంతమంది అఖిల్ కదా, అఖిలేగా అఖిల్, తనం కానీ, పృథ్వీ కానీ, మైమ్ మధు కానీ, ఇట్లాంటి చాలామంది ఉన్నారన్నమాట. అండ్ ఫ్యూ స్టేజ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు పెద్ద గుర్తురావట్లేదు కానీ బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ నో వై వీ హ్యావ్ డన్ దట్ కాస్టింగ్. సో అందరికీ కూడా ఐ విష్ దెమ్ ద బెస్ట్ అండ్ టు హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కెరియర్. విల్ టాక్ ఫర్దర్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ సంథింగ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ కలిసినప్పుడే చాలా డీటెయిల్గా ఉన్నారు, ఎలా చేయాలి ఏంటి, మనం చాలా డిఫరెంట్గా చేయాలి. సంతోష్ ఈ సినిమాతో మనం అంటే ఏ మూవీ చేసినా ఒక డిఫరెంట్గా ఉండాలి, ఛాలెంజింగ్గా తీయాలని ముందు చెప్తూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ పర్టికులర్గా ఉండాడు, అంటే లైక్ ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది లైక్ ఎవ్రీ క్రాఫ్ట్ హ్యాస్ నాలెడ్జ్ దట్. సో అందువల్ల ఇంత బాగా ప్రాజెక్ట్ రావడానికి చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు. బన్నివాసు గారు అండ్ వంశీ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, వెంకట గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో 2025 అనేది నా కెరియర్లో బిగ్గెస్ట్ ఇయర్ అండి సోఫార్. ఎందుకంటే అదొక మ్యూజిక్ డైరెక్టర్గా జనవరిలో కథా కామామిషు అనే సినిమా వచ్చింది. అది ఒక మంచి రామ్ కామ్, దాని మ్యూజికలీ మోస్ట్ క్రిటికలీ ఎక్లెయిమ్డ్ అనమాట, అది ఆహా ఒరిజినల్. అండ్ అలానే దాని తదుపరి బాపు అనే సినిమా చేశాను, అది విలేజ్ డ్రామా. అండ్ రీసెంట్గా మిత్రమండలి చేశాను, బడ్డీ కామెడీ. అండ్ టు ఫినిష్ ద ఇయర్ ఇప్పుడు ఈషా అనే ఫిలింతో వస్తున్నాం, విచ్ ఈస్ అ హారర్ థ్రిల్లర్, ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ అనొచ్చు. సో ఇన్ని డిఫరెంట్ జానర్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఒక క్యాలెండర్ ఇయర్లో ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ రాగా గారికి, అండ్ అలాగే ఈ సినిమాని మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నివాస్ గారికి, అలానే వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి వాళ్ళు ఒక చాలా మంచి స్టేజ్ని ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్. అది ఒక ఫిలిం లవర్స్ అందరికీ, ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి, టెక్నీషియన్స్కి దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఫిలిం మ్యూజిక్ విషయానికి వస్తే, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, మీ అందరూ నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ మ్యూజిక్ గురించి.
సో మేము దీంట్లో ఏంటంటే ఒక కొత్తతనంగా మేము చేసింది ఏంటంటే ఇది బేసిక్గా ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ ఎక్కడెక్కడైతే హారర్ ఉందో థ్రిల్లర్ ఉందో అక్కడంతా మేము వీ హ్యావ్ యూస్డ్ ఒక కొత్త రకమైన సౌండ్స్తో మ్యూజిక్ కన్నా కూడా ఒక సౌండింగ్ అనేది కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడైతే ఎమోషనల్ స్పేసెస్ ఉన్నాయో ఫిలింలో అక్కడంతా ఒక ఇండియన్ క్లాసికల్ యూజ్ చేసి రాగాల్ బేస్డ్గా చేసాము. సో ఈ రెండింటిని పర్ఫెక్ట్ బ్లెండ్ చేయడం జరిగింది అండ్ అలా కుదిరింది. అండ్ షూర్ షాట్ నేనే మ్యూజిక్ చేసినప్పటికీ కూడా నిన్న నేను మళ్ళీ టోటల్ ఫిలిం ఫస్ట్ కాపీ సారథి స్టూడియోస్లో వేసుకుని చూస్తే నేనే చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్, హారిఫైయింగ్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఆ సౌండింగ్కి. అండ్ ఐఎమ్ షూర్ 25th December రోజు ఎవరైతే ఈ జానర్ హారర్ థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఫుల్ మీల్స్లో ఉంటుంది. షూర్గా మీ ఫ్రెండ్స్ అందరితో వచ్చి గెట్ స్కేర్డ్, ఎంజాయ్ ద రైడ్. అండ్ ఐఎమ్ షూర్ December 25th రోజు ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని ఒక వైబ్స్ అయితే కొడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.